హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ గోపీశ్వర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మనకి త్వరలో నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. మరి వాటికి ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపీశ్వర్ సర్కిల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు క్లాసెస్ వినవచ్చు. మరి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ అప్కమింగ్ క్వశ్చన్ అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, మిస్టర్ అంకిత్ ఈజ్ ఆన్ to Siachen and he has 900 rupees for his expenditure. If he exceeds his tour by 4 days అంటాడు, 4 days, he must trim down his daily expenditure by 2.5 rupees. For how many days is Mr. Ankit is on tour అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండంటే, శ్రీ అంకిత్ సియాచిన్ పర్యటనలో ఉన్నారు. మరి అతని వద్ద 900 రూపాయలు అతని ఖర్చు కోసం ఉన్నది. అతను తన పర్యటన 4 రోజులు దాటితే అతను తన రోజువారీ ఖర్చును 2.5 రూపాయలు తగ్గించుకోవాలి అంటున్నాడు. మరి అంకిత్ టూర్ లో ఎన్ని రోజులు ఉన్నాడు అన్నాడు. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో మనం నార్మల్ ప్రొసీజర్ కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, సో ఆప్షన్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఏమొచ్చు ఇక్కడ, ఆప్షన్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఏమంటున్నాడు, ఉన్న రోజుల కంటే 4 రోజులు దాటితే అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడు 20 రోజులు ఉన్నట్లయితే 900 ఖర్చు అంటే 900 ఖర్చు పెట్టడానికి ఉంది అక్కడ. సో తన ఎక్స్పెండిచర్ వాల్యూ ఎంత ఉంది అంటే 900 ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20 రోజులు ఉన్నాడు అనుకో, కొంత అమౌంట్ డైలీ ఖర్చు ఉంటుంది. అదే 4 రోజులు ఎక్స్ట్రా పడితే 2.5 రూపీస్ తగ్గించుకోవాలి అనేది కదా కాన్సెప్ట్. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆప్షన్ మెథడ్ ఫాలో అయితే టోటల్ ఎక్స్పెండిచర్ వాల్యూ ఎంత, సో 900. మరి నేను ఏమంటున్నా 36 days అనుకుంటున్నా. మరి ఒకవేళ అదే 900 కి 4 days ఎక్స్ట్రా పడితే అంటున్నాడు, అంటే ఎంత అన్నట్టు 40 days. దీనికి 4 days ఎక్స్ట్రా తీసుకోండి. అప్పుడు మీరు కనుక క్యాన్సిల్ చేసినట్లయితే సో 6 ఎంత తీసుకోవచ్చు అంటే, సో 150 తోని కట్ అవుతుంది. మళ్ళీ 6 ఎంత కట్ చేసుకోవచ్చు అంటే 25. అంటే డైలీ ఎంత అన్నట్టు 25 రూపీస్ డైలీ అమౌంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 36 అయితే, ఒకవేళ అదే 40 మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కట్ చేస్తే 245 2 ఎంత అంటే 2 కట్ చేసుకోవచ్చు. 45 ని సగం చేస్తే నాకు ఎంత వస్తుంది, 22.5 రూపీస్ వస్తుంది. అప్పుడు 4 days ఎక్స్ట్రా పడితే నాకు ఎంత అమౌంట్ అంటే 22.5 రూపీస్ పడుతుంది. మరి దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 2.5 రూపీస్ ఉందా లేదా అంటే, డిఫరెన్స్ అనేది నాకు 2.5 రూపీస్ ఎప్పుడైతే వస్తుందో ఆప్షన్ రైట్ అవుతుంది అని చెప్పొచ్చు. లేదా నార్మల్ ప్రొసీజర్ అయితే మీరు ఏం చెప్పాలంటే 900 by x days అని తీసుకోండి, అలాగే అదే 900 by x plus 4 days అని తీసుకోండి. డిఫరెన్స్ ఈక్వల్స్ 2.5. ఇది మీరు ప్రొసీజర్ అంటే x into x plus 4 అనేది ఎల్సిఎం అవుతుంది. దాన్ని మల్టిప్లై చేస్తూ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నీకు అదే ఏమొస్తుంది అంటున్నా 36 days వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.